నెక్స్ట్ కూడా మధుగారేనండి. అనుభవించేది రాజానే అంటున్న అనిత, రెండో రాజా రెడీ అంటున్న నాదెండ్ల. ఎవరు సార్ ఆ రెండో రాజా? నాదెండ్ల గారు అన్నట్టు. ఏమో చాలా మంది ఉన్నారు మరి ఆ రాజాలు. నా రాజా అని ఎవరు అంటుండేదిగా, దివ్యల మాధురి. మరి వాళ్ళ దృష్టిలో ఏ రాజానో ఏంటో, ఈ రాజాలు ఎక్కువైపోయారు. నిన్న ఆయన ఏమన్నా ఒక అతను ఏమన్నా ఎక్స్ఎంపీ, ఒక ఆయన ఇంకొక రాజా, ఆయన ఏమన్నా ప్రపంచాన్ని మొత్తాన్ని చూపించాడు ఆ రాజా. ఇక్కడ ఏమన్నా ఈ రాజా కంటే గొప్పోళ్ళు అంటారు, ఈ రాజా ఏమన్నా లోపల ఉన్నాడు. ఏందో ఈ రాజాలతోటి. ఇప్పుడు మనకి పాత ఒక సామెత ఏదో ఉండేది, ఏదో ఒకటి క్యాప్షన్ ఒకటి ఉండేది. మధు బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. స్క్రిప్ట్ ఎవరిది చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది. అనుభవించే రాజా ఆయనే కదా. పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి. మేము యాజ్ పర్ లా వెళ్తున్నాము, యాజ్ పర్ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ బేస్ చేసుకొని వెళ్తున్నాము. పోసాని గారి మీద సుమారుగా 17 కేసులు, దగ్గర 17 కేసులు రాష్ట్రం మొత్తం మీద ఫైల్ అయి ఉన్నాయి. వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు. ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు. కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలో వెళ్ళలేదు. అలాగని తప్పు చేస్తున్న వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడాడో మీరు అందరూ చూశారు. ఒక ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి లబోదిబో అంటున్నాడు. ఈయనది కూడా అదే లిస్టులో ఉంటుంది, ఖచ్చితంగా ఉండాలి కూడా. నోరు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాల్లో దేనికోసం మీరు నాయకులు అవుతారు చెప్పండి? అంత నిస్వార్థంగా పనిచేసే నాయకుడిని ఈరోజు టీవీల ముందు నిలబడి ఏదో 4 మాటలనేస్తే హీరోలు అయిపోతారు అనుకుంటే హీరోలు కాదు, మీరు ఖచ్చితంగా జీరోలే అవుతారు. జీరోలు అయ్యి మీరు ఎక్కడుంటారో మీ అందరు తెలుసు. ప్రభుత్వం మారినాక కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారంటే నిలబడాల్సింది మన జన సైనికులు, మన వీర. సో మొత్తానికి ఇన్సిడెంట్స్ ప్రకారం ఇంకా నెక్స్ట్ కూడా ఇంకెవరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అనుకోవచ్చు అంటారా, లేదా వాళ్ళ వేలో వాళ్ళు కంటిన్యూ అవుతారంటారు? జనరల్గా పనిష్మెంట్ బలంగా ఉంటే ఇంకొకసారి అలా మాట్లాడరు. అంటే కొంతమంది కొన్ని అలవాట్లు ఉంటాయి, ఆ అలవాట్ల ప్రకారంగా వాళ్ళు ఇదవుతుంటారు. చిన్నతనమే దొంగతనం చేయటం ఆపితే దొంగతనాలు ఆగుతాయి. దొంగతనాలు అలవాటు చేపించి తర్వాత మానుకోండి అంటే ఎన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఇలా మాట్లాడండి అని చెప్పి వాళ్ళందరం అట్లా ట్రైన్ చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా మీరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడినా తప్పే, అది మా వాళ్ళైనా మీ వాళ్ళే అని చెప్పి కంట్రోల్ చేస్తుంది. అందుకని కొంచెం టైం పట్టిద్ది, కొద్దిగా టైం పట్టిద్ది, కానీ మార్పు తప్పదు. తప్పకపోతే నొప్పులు వస్తుంటాయి, ఆ నొప్పులు ఈ నొప్పులు అన్నీ. మరి ఇదంతా స్క్రిప్టెడ్ మ్యాటరే అని చెప్పి అంటున్నారు కదండి. వెనకాల నడిపించింది వైసీపీ పెద్దలు అంటున్నారు. మరి వీళ్ళకి ఉండాలి కదండి ఆ యొక్క ఎవరు మధు సార్ ఏంటి, ఒక రాజా రెడీగా ఉన్నాడు సార్. రెడీగా ఉన్నటువంటి ఆ రాజాను అతి త్వరలో కూడా నోటీసులు ఇచ్చి పిలిపించబోతున్నారా, లేకపోతే డైరెక్ట్గానే అరెస్ట్ చేయబోతున్నారా? రీసెంట్గా పుష్ప సినిమా ఏదైతే ఉందో ఆ పుష్ప సినిమాకి సంబంధించి అందులో ఉన్నటువంటి ఒక పాట చాలా పాపులర్ అయింది. అంటే దువాడ మాధురి కూడా ఆ పాటకు డాన్స్ చేసింది. అంటే సంబంధం అని కాదు, జస్ట్ చెప్తున్నా, అంటే అంత పాపులర్ అయినటువంటి పాట. సో చూసేటి అగ్గి రవ్వలాగా ఉన్నాడే నా స్వామి అని ఆమె దువాడ మాధురి కూడా ఆ పాటకు డాన్స్ చేసి చాలా ఫేమస్ అయ్యింది. ఆ పాట మనం కూడా చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రాజా ఎవరు అంటే ఆ రాజా కోసం ఆ సాంగ్ ఏదైతే ఆమె కూడా పాడారు, చాలామంది కూడా పాడారు. కాబట్టి ఇప్పుడు ఈ రాజా ఎవరు, నాదెండ్ల మనోహర్ నోటి నుంచి వచ్చినటువంటి ఆ రాజా ఎవరు? హోంమంత్రి కూడా చాలా స్పష్టంగా కూడా ఉంది, ఇన్స్టెంట్ క్రోకడైల్ ఫెస్టివల్ అనేటటువంటి మాట చెప్పిన తర్వాత వెంటనే నాదెండ్ల మనోహర్ కూడా మరో రాజాకు సంబంధించి కూడా మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికో లింక్ అయితే కలవబోతుంది సార్. ఖచ్చితంగా కూడా ఆ రాజాకు అతి త్వరలో నోటీసులు ఇచ్చి పిలిపించి ఈ మొత్తం స్కామ్లకు సంబంధించినటువంటి అంటే ఉన్నాయి 1-2 కాదు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన వాటిలో క్రిమినల్ కేసులకు సంబంధించినటువంటి వాటి మీద రాజాను పిలిపించి అరెస్ట్కి అయితే రంగం సిద్ధమైందని అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ సార్. చూద్దాం మరి. అసలు నేనైతే పెద్ద అతను మాట్లాడిన దాంట్లో తప్పితే మరి ఇప్పుడు అతను ఇన్వెస్టిగేషన్ మరి కొత్త అంశాలు మరి బయటికి రావాలి, చూద్దాం.